హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 13వ ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాము. ఈ ఆదివారం యొక్క సువిశేష పఠనాలు దేవుని యొక్క వాక్కును ఎవరైతే స్వీకరిస్తారో, దైవ సేవకులను ఎవరైతే ఆదరిస్తారో, దైవ సేవకులను ఎవరైతే వారికి ఆతిథ్యం ఇస్తారో వారికి దేవుని యొక్క ఆదరణ ఉంటుందని ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషం మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కును ఆలకించడమే కాదు, దేవుని యొక్క వాక్కును స్వీకరించాలి. అంటే తన జీవితంలో అమలుపరచాలి. ఆ వాక్కును స్వీకరించినటువంటి వారికి తగినటువంటి బహుమానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అలాగే ఆ వాక్కును బోధించేటువంటి దైవ సేవకునికి నీవు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా సరే దానికి తగినటువంటి బహుమానాన్ని నీవు పొందుకుంటావు అని ప్రభువు ఈరోజు తన సువిశేషము ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. సాధారణంగా అందరూ కూడా మన యొక్క జీవితము మరి ఎప్పుడు కూడా పచ్చగా, కళకళలాడుతూ, సంతోషముగా, ఆనందముగా, 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలని మనం అనుకుంటూ ఉంటాం. మన బిడ్డలు దీవించబడాలని, మన పంటలు దీవించబడాలని, మనము చేసేటువంటి ప్రతి పని కూడా ఆశీర్వదించబడాలని, మన జీవితము ఎప్పుడు కూడా వెలుగుతో నింపబడాలని మనము ఆశిస్తూ ఉంటాం. అయితే మరి కుటుంబంలో ఎప్పుడు కూడా మరి ఆనందము, సిరి సంపదలతో, మరి సంతోషాలతో తొలతూగాలని మనము ఆశపడుతూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. అయితే దానికోసము మనిషి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను ఏ విధముగా సంతోషంగా జీవించాలి, నేను ఏ విధముగా ఆనందముగా జీవించాలి, నేను ఏ విధముగా ఉన్నతమైనటువంటి స్థితిగా జీవించాలి, నేను ఏ విధముగా గౌరవప్రదముగా జీవించాలి అని మనిషి లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మనిషి శ్రమిస్తూ ఉంటాడు. ఇహలోక సంపదల కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము, గౌరవ ప్రతిష్టల కోసము మరి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వాక్యంలో మనము మరి చూసుకున్నట్లయితే, జీవితములో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే, నీ కుటుంబంలోనికి దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే, లేదా దేవుని యొక్క వాక్కును ఆలకించి దానిని విశ్వాసముతో నువ్వు స్వీకరించినప్పుడు మాత్రమే జీవితంలో ఇవి లభిస్తాయని, ఫలిస్తుందని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి పట్టణాన్ని ఒకసారి చూద్దాం. ఈ మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మనకి కనిపిస్తూ ఉంది. చదువు ఒకసారి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఎలీషా షునేము నగరమునకు వెళ్ళగా అట నివసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనమునకు రమ్మని బలవంతము చేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సువిశేషము ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్కును స్వీకరించినటువంటి వారు, దేవుని యొక్క వాక్కును బోధించేటువంటి దైవ సేవకుని ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో, ఎవరైతే వారికి ఆతిథ్యం ఇస్తారో, అంటే భోజనమును కానీ
లేదా గుక్కెడు మంచినీళ్ళను కానీ ఎవరైనా ఆతిథ్యం ఇస్తారో వారు దీవించబడతారు. వారి జీవితములో దేవుని యొక్క బహుమానాన్ని పొందుతారు అని ప్రభు మనకి షునేము పట్టణం యొక్క స్త్రీ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. షునేము పట్టణం యొక్క స్త్రీ ఆతిథ్యం ఇచ్చి తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుంది. ఎందుకంటే వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. ఎలీషా ప్రవక్తని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎలీషా ఒక ప్రవక్త, మనలాంటి వాడే, కానీ దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఒక వ్యక్తి. ఆయన ప్రవక్త అంటే బోధించేటువంటి వాడు, వివరించేటువంటి వాడు, దేవుని యొక్క సత్యాలను మనకి తెలియజేసేటువంటి వాడిని ప్రవక్త అంటాం. జరగబోయే దానిని దేవుడు మనకి తెలియచేయాలనుకుంటున్నాడు. దేవుడు మనకి కొంత సమాచారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అయా భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది అని చెప్పాలనుకుంటున్నాడు. కానీ దేవుడు మనకి స్వయంగా చెప్పలేదు. ఎవరి ద్వారా చెప్పాడు? ప్రవక్తల ద్వారా చెప్పాడు. ఒక ప్రవక్తను ఎన్నిక చేసుకుని ఆ ప్రవక్త ద్వారా మనకి వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. అలాంటి ఎన్నిక చేసుకున్నటువంటి వారిలో ఎలీషా ఒక ప్రవక్త. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఎలీషా ద్వారా మనకి దేవుడు ఒక వర్తమానాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ ఎలీషా ఒకరోజు ఎక్కడికి వచ్చాడంట? షునేము అనే పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఊరు పేరు చెప్పండి. షునేము నగరంలోనికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆ ఊరు రాగానే ఒక సంపన్నురాలైనటువంటి 8వ వచనం చదవమా. షునేము నగరమునకు వెళ్ళగా ఒక సంపన్నురాలు అంటే ధనవంతురాలైనటువంటి ఆ షునేము పట్టణం యొక్క స్త్రీ ఆ ప్రవక్తను చూసింది. ప్రవక్త మన ఊరు వచ్చాడే, మన వీధిలో వెళుతూ ఉన్నాడే అని చెప్పి ఆ ప్రవక్తని భోజనమునకు రమ్మని పిలిచింది, ఆతిథ్యం ఇచ్చింది. ప్రభు ఈరోజు అదే తెలియజేశాడు. సువార్త సేవ చేసేటువంటి దైవ సేవకునికి నువ్వు ఏ రోజన్నా ఆతిథ్యం ఇచ్చావా? గ్రుక్కెడు మంచినీళ్ళైనా నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా? ఒక దైవ భక్తుడిగా, దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ఒక గురువుగా, ఒక ఉపదేశిగా, ఒక సేవకునిగా నువ్వు ఎప్పుడన్నా గుర్తించావా? దేవుడు ఈరోజు సూటిగా మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ షునేము పట్టణం వచ్చినటువంటి ఎలీషా ప్రవక్త ఒక దైవ భక్తుడు. ఈమె అధిక సంపన్నురాలు. ఈమెకు సంతానము లేదు. సంతానము లేనిదిగా ఉన్నప్పటికీ కూడా ఆమె మనసులో ఉన్నటువంటిది ఏంటంటే అతిథి సత్కార్యాలు చేసేటువంటి మంచి లక్షణం ఆమెలో ఉంది. దేవుడు ఏదైతే కోరుకుంటూ ఉన్నాడో మన నుండి ఆ లక్షణం ఆమెలో ఉంది. అతిథి సత్కారము చేసేటువంటి, ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప లక్షణము ఆ స్త్రీలో ఉంది. కాబట్టి ఆమె ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, ఆ సేవకుని దగ్గరికి వచ్చి, ఆ దైవ భక్తుని దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళండి అని అడుగుతుంది. ఆయన ఏదో పని మీద లేదా వేరే చోట ప్రార్థన నుండి హడావిడిగా వెళ్ళిపోతూ ఉండవచ్చు. కానీ ఆమె ఏం చేసిందమ్మా? చదువు ఆ వాక్యం, 8వ వచనం చదువు. భోజనమునకు రమ్మని బలవంతము చేసెను. అయ్యా నువ్వు ఈరోజు తప్పనిసరిగా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. నీకెన్ని పనులు ఉన్నప్పటికీ కూడా
మా ఇంట్లో తప్పనిసరిగా నువ్వు భోజనం చేసి వెళ్ళాలి. నువ్వు ఒక దైవ సేవకుడని నేను తెలుసుకున్నాను. నువ్వు సువార్తను బోధించేటువంటి వ్యక్తివని నేను తెలుసుకున్నాను. ఈరోజు నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలయ్యా, చెయ్యి కడిగి వెళ్ళాలయ్యా అని చెప్పి ఆ స్త్రీ ఏం చేస్తుంది? బలవంతము చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు సునేమి స్త్రీ యొక్క గొప్పతనాన్ని ప్రభువు మనకి తెలియజేస్తూ, ప్రతి స్త్రీ కూడా అలాగ జీవించాలి, ఆ స్త్రీకి ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏమన్నా ఉన్నాయేమో మనం ఇప్పుడు సువిశేషం ద్వారా తెలుసుకుందాం. ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే 8వ వచనంలో ఉన్నది, ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి మనసు కలిగినటువంటి స్త్రీ. ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి మనసు కలిగినటువంటి స్త్రీ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే ఎలీషా ఒక ప్రవక్త, అంటే దేవుని వాక్యమును ప్రకటించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయినప్పటికీ కూడా, తన జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా, అతను ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనకు అనవసరం. అతడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సత్యాన్ని మనకి ప్రకటిస్తూ ఉన్నాడు, సువార్తను మనకి బోధిస్తూ ఉన్నాడు, దేవుని గురించి మనకి విపులముగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అతను దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు అని గుర్తించినటువంటి స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే, ఆ నగరమునకు వచ్చినప్పుడల్లా ఆ స్త్రీ తన ఇంట భోజనము చేయమని బలవంతము చేస్తూ ఉంది. ఈరోజు ఏమైనా సరే మీరు మా ఇంట కాలు పెట్టి భోజనము చేసి వెళ్ళాలి, వెళ్ళవలసిందే అని బలవంతుడు. మీరెవరన్నా సేవకులకి అలా చేశారా? ఎవరన్నా సేవకులు చేశారా? ఈరోజు స్త్రీలకు దేవుడు సునేమి స్త్రీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ఆమె పప్పలు తయారు చేస్తున్నారంట. ఇంట్లో ఏం చేస్తున్నారు? పప్పలు తయారు చేస్తున్నారు. ఇంతలో అటు నుంచి ఒక దైవ సేవకుడు వస్తున్నాడు. అలా కుర్రాడు చూశాడు. చూసి, అమ్మ గురువు వస్తున్నారు, దారిలో వస్తున్నారు, అయితే మన ఇంటికేనేమోరా, మన ఇంటికి వస్తారా, పప్పలన్నీ దాచేయద్దంట. పప్పలన్నీ ఎక్కడ పెట్టింది? మంచం కింద దాచేసి, అన్నీ దాచేసి ఇది కప్పేసి మామూలుగానే ఉంది. ఈలోపు పిల్లలకు తెలియదు కదా, పిల్లలు గబగబా పరిగెత్తుకుంటూ గురువు వస్తూ ఉంటే వెళ్ళి స్తోత్రం చెప్పి, స్వామి మా అమ్మ పప్పలు చేస్తుంది, మీరు వస్తున్నారని ఎక్కడ పెట్టేసింది? మంచం కింద పెట్టేసేసిద్దాం చెప్పేశాడు. సరే, ఆయన వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంది. ఆయన వచ్చి అన్నాడంట, అమ్మ ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేసిన తర్వాత గురువు అన్నారన్న, అమ్మ నీ పప్పల కోసం నేనేం రాలేదు, నేను వస్తున్నాను తెలిసి పప్పలన్నీ కూడా నువ్వు పెట్టేసుకున్నావు. నీ పప్పలలో ఒక పప్ప గురువుకి ఇస్తే నీ పప్పలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా గురువు వస్తున్నాడని చెప్పి పప్పలన్నీ, అయ్యా మీకెట్టా తెలిసిందే అంట, నీ బిడ్డే ఎదురుగా వచ్చి సత్యమును బోధించాడని చెప్పాడంట. అలాంటి స్వభావాలతో మనం ఉండకుండా షునేము పట్టణం యొక్క స్త్రీ ఆతిథ్యం ఇచ్చేటువంటి లక్షణాన్ని ఏ విధంగా కలిగి ఉందో, స్వభావాన్ని కలిగి ఉందో, అలాంటి స్వభావాన్ని మనకున్న స్థితిలోనే, మనకున్నటువంటి స్థాయిలోనే, మనకున్నటువంటి పరిస్థితుల్లోనే దైవ సేవకునికి ఆతిథ్యం ఇవ్వుట మీరు మరిచిపోవద్దు, అది మీకు ఆశీర్వాదమని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కష్టమని తలంచక దైవ సేవకులు ఏ వేళలో వచ్చినా మరి వండి తృప్తిగా పెట్టినటువంటి ఈ యొక్క షునేము పట్టణం యొక్క స్త్రీ గురించి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎలీషాతో సేవకుడు వస్తూ ఉన్నాడంటే ఎలీషాతో పాటు ఇంకా తన సేవకులు కూడా వచ్చి ఉండవచ్చు, ఒకళ్ళిద్దరు.
వాళ్ళందరికీ కూడా కష్టపడి ఆమె పరిచర్య చేసేది. ఆ పరిచర్య చేసేటువంటి మనస్సు ఆమెలో ఉంది. కాబట్టి ఎలీషా ఆ మార్గంలో ప్రయాణము చేసినప్పుడల్లా ఆమె మా ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి మీరు భోజనం చేసి వెళ్ళాలని ఆయనను బలవంతము చేసిందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అంటే ఆమెకున్నటువంటి లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి మనస్సు ఉందని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. మరి మానవ జీవితంలో ఆతిథ్యము ద్వారా నువ్వు దీవెనలు పొందుకుంటావు. ఎందుకనంటే ఆతిథ్యం అనేది ప్రతి మనిషికి అవసరమే. ఆతిథ్యం అనేది ప్రతి మనిషికి అవసరమే, కానీ పాటించేవారు చాలా తక్కువ. ఎండవేళలో కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు కూడా కష్టమే. కానీ ఆయన అంటున్నాడు, ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, ఆతిథ్యం అనేది దానికి పెద్దపీట ఎవరైతే వేస్తారో వారు నా బహుమానాన్ని పొందుతారు. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి విధానం ఏమిటంటే ఆతిథ్యం ఇవ్వటం. దేవుని పేరిట సువార్తను బోధించేటువంటి వారికి నువ్వు ఆతిథ్యం ఇస్తే దానిని చూసి దేవుడు సంతోషపడతాడంట. కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే విధానం ఏమిటి అంటే, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే, నీ ద్వారా దేవుడు సంతోషం కలగాలంటే నువ్వు దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి. చివరికి ఏం చెప్పాడంటే, గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా ఆతిథ్యమేనంట. ప్రతి ఆదివారం ఒక బాటిల్ మంచినీళ్ళు తీసుకొస్తుంది. ప్రతి ఆదివారం అక్షయ మంచి గుర్తు పెట్టుకొని, ఒక్కోసారి నేనే మర్చిపోతా, దప్పికైనప్పుడు మాత్రమే గుర్తు వస్తుంది, కానీ తను మర్చిపోదు. సేవకునికి మరి మంచినీళ్ళు తీసుకెళ్ళమని గుర్తు పెట్టుకుని తీసుకొస్తుంది. తగినటువంటి బహుమానాన్ని నువ్వు పొందుతావు. దేవుడు తెలియజేస్తున్నాడు, నా సేవకులకి గుక్కెడు మంచినీళ్ళు నువ్వు ఇచ్చినా సరే దానిని మర్చిపోడంట. దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని తగినటువంటి బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము శారా మనందరికీ తెలుసు. మిట్ట మధ్యాహ్నము వేళ దారిని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ముగ్గురు వ్యక్తులు అబ్రహాము చెట్టు నీడ నుండి చూశాడు. చూసి వారిని పిలిచి, అయ్యా, మిట్ట మధ్యాహ్నం వేళ ఇంత ఎండలో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎండ బాగా ఉంది కాబట్టి మా ఇంటికి వచ్చి కొంచెం దప్పిక తీర్చుకుని వెళ్ళండి, కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళండి, అది చాలు. కనీసం ఆ మనసు కూడా మనకి లేకపోయినట్లయితే దేవుని నుండి నువ్వు ఏమీ పొందుకోలేవు. పిలిచాడు, అబ్రహాం పిలిచాడు. పిలిచిన తర్వాత బల్లేశాడు, కూర్చోబెట్టాడు. కూర్చున్నారు. ఏమని పిలిచాడు? అయ్యా, కొంచెం దప్పిక తీర్చుకుని వెళ్ళదు కానీ రండి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, అయ్యా, కొద్దిగా భోజనం పెడతాను, మీరు భోజనం చేసి ఎండ తగ్గిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి ఆతిథ్యం ఇచ్చాడు. వారికి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు నిలబడి, అబ్రహామా, నీ భార్యను ఒకసారి పిలువు అన్నారు. భార్యను పిలిచారు. అబ్రహాం భార్య పేరేంటి? మన అబ్రహాం గారు, శారా. పిలిచాడు. పిలిస్తే ఆమె ఎక్కడ నిలబడింది? తలుపు దగ్గరికి వచ్చింది. తలుపు దగ్గరండి వాళ్ళంక చూస్తుంది. మరలా వచ్చే సంవత్సరానికి నీ ఇంటిలో పండంటి బిడ్డ పుడతాడు అని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు శారా ఏం చేసింది? నవ్విందంట. ఎందుకు నవ్వింది? నేను ముసలదానిని అయిపోయాను, దరిదాపు 95 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలను కనేటువంటి వయసు దాటిపోయింది, కాబట్టి నాకు సంతానం కలగటం ఏంటని పక్కున నవ్విందంట. నవ్వినప్పుడు ఆ యొక్క ముగ్గురు మనుషులు ఏమన్నారో తెలుసా? నీ భార్య శారా నవ్వనేలా,
దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే వచ్చే సంవత్సరానికి పండంటి బిడ్డ పుట్టాడు. ఎందువలన అక్కడ బిడ్డని దేవుడు ప్రసాదించాడు? ఆతిథ్యం. ఆతిథ్యంలో నీకు ఆశీర్వాదం ఉంది. దేవుడు అదే తెలియజేస్తున్నాడు. దైవ సేవకుని నీవు గుర్తించి ఎప్పుడైతే నువ్వు ఆతిథ్యం అనేది నువ్వు పెద్దపీట వేస్తావో అప్పుడు తగినటువంటి బహుమానాన్ని నీవు పొందుకుంటావని వాక్య భాగం మీకు ఈరోజు పరిచయం చేస్తూ ఉంది. లోతును మనం తీసుకున్నట్లయితే లోతు ఆతిథ్యం ఇచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయమన్నాడు దేవుడు. ఆ పట్టణాలని నాశనం చేయటానికి అక్కడికి వెళితే అప్పుడు ప్రార్థన చేయగా ఆ ప్రార్థన విని లోతు కుటుంబాన్ని రక్షించాడు. అంటే ఇక్కడ వచ్చినటువంటి నాశనం చేయటానికి వచ్చినటువంటి ఆ మనుషులకు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా లోతు అక్కడ రక్షింపబడ్డాడని వాక్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే ఎమ్మావు మార్గములో యేసు ప్రభు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. సమాధిలోంచి తిరిగి లేచిన తరువాత యేసు ప్రభు నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఎమ్మావు మార్గములో ఇద్దరు మనుషులు కనబడ్డారు. ఆ మనుషులు ఎక్కడికి తీసుకెళ్లారు? యేసు ప్రభువుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. యేసు ప్రభు అని తెలియదు, గుర్తుపట్టలేదు. అయినా అయ్యా పొద్దుపోయింది కదా, ఈ రాత్రి వేళ నువ్వు ఎక్కడికి వెళ్తావు, మా ఇంటికి రా అని తీసుకుని వెళ్ళి ఆ రొట్టెను యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి అక్కడ ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చడం ద్వారా వాళ్ళు ఎవరిని చూశారు? యేసు ప్రభు దర్శనం పొందారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే మరియా మార్తలు మనం చూసుకున్నట్లయితే మరియా మార్త ప్రభువుని ఆహ్వానించింది, మరియమ్మ ప్రభువుని ఆరాధించింది. అవునా? ఆరాధించినప్పుడు ఆ యేసు ప్రభు వారిని ఏమన్నాడు? మరియా, నీవు ఉత్తమమైన దానిని నీవు ఎన్నిక చేసుకున్నావు. ఆశీర్వదించాడు. అక్కడ యేసు ప్రభు పాదముల చెంత కూర్చుని ఆయన మాటలు ఆయన వాక్కును ఆలకించుటే నీకు ఆశీర్వాదం. అందుకని ఈరోజు వాక్యం చెప్తా ఉంది, దైవ సేవకుడు బోధించేటువంటి వాక్కును విని ఆచరించి తన సేవకునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. పరిచయులను పిలిచాడు, భోజనానికి కూడా పిలిచారు వాళ్ళు. దానివలన ప్రభువుని ప్రేమించాలో, ఎలా ప్రేమించాలో వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఆతిథ్యములో ఆదరణ, ప్రేమ, విశ్వాసము స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రేమను మరి ఆతిథ్యం ద్వారా మనము వ్యక్తపరచాలి. ఒక వ్యక్తిని నువ్వు బాగా ప్రేమిస్తున్నావు అనుకోండి, ఏంటి ఉపయోగం? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేదా నువ్వంటే నాకు అభిమానం, నిన్ను నేను ఇష్టపడుతూ ఉన్నాను అని తెలియచేయటానికి ఏమన్నాయమ్మా? క్రియలు. క్రియలు లేనటువంటి ప్రేమ వ్యర్థమని ప్రభువే తెలియజేస్తూ ఉన్నాడు. అవునా? కాబట్టి నిన్ను అభిమానిస్తున్నాడంటే నిన్ను ఒకరోజు ఇంటికి పిలిచి ఒక టీ నీళ్ళు ఇస్తాడు, లేదా ఒక మజ్జిగ, లేదా ఒక భోజనం, లేదా ఒక టిఫిన్. నీ క్రియలు కనపడాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నీలో ప్రేమ ఉన్నట్లయితే ఆతిథ్యము ద్వారా దానిని నువ్వు వ్యక్తపరచాలి. షునేమ పట్టణం యొక్క స్త్రీ ఉంది. ఎలీషా ప్రవక్త ఊరొచ్చాడు. వచ్చిన తర్వాత ఆ స్త్రీ, అయ్యా నువ్వు దైవభక్తుడవు, నాకు బాగా తెలుసు, నేను గుర్తించాను, నువ్వంటే నాకు ఇష్టము, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పినంత మాత్రాన ఏమన్నా ఉపయోగం ఉందా? మాటల వలన ఉపయోగమో లేదు. నీలో ఉన్నటువంటి ప్రేమను ఎలా మార్చింది ఆమె? తనలో ఉన్నటువంటి ప్రేమను ఎలా మార్చింది ఆమె? భోజనముగా మార్చింది. అయ్యా నా ఇంటికి వచ్చి భోజనం చేయి. అమ్మ ఇప్పుడు కుదరదమ్మా, నేను కొంచెం వేరే ఊరు లేదయ్యా, నా ఇంటిలోనికి వచ్చి ఒక చేయి కడిగి ఒక ముద్ద భోజనం చేసిన వెళ్ళని ఆమె బలవంతము చేసింది. ప్రేమను వ్యక్తం చేయటం అనేది ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పేదల ఎడల, అనాథల ఎడల, పరదేశుల ఎడల మన ఆతిథ్యాన్ని ఎప్పుడు కూడా మనం వారికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు అది చూస్తాడు, తగినటువంటి బహుమానాన్ని మీకు తెలియజేస్తాడని వాక్య భాగం మనకి బోధిస్తూ ఉంది. ఆ షునేమ పట్టణము స్త్రీలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే 9వ వచనం, ఆమె తన పెనిమిటితో ఈ అతిథి ఇన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవచ్చున్నాడు,
ఇతడు దైవభక్తుడు మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో మంచము, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ గదిలో కొంతసేపు విశ్రాంతి తీసుకొను అని చెప్పి భర్తతో మాట్లాడింది. ఎలీషా ప్రవక్త రావడం చూసి ఆమె ఏం చేసింది? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. తనలో ఉన్న లక్షణం ఏంటి? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. ఏ జ్ఞానం ఉంది ఆమెకి? ఇతడు దైవభక్తుడని తెలుసుకొని, దేవుని వాక్య పరిచర్య చేసేటువంటి వ్యక్తి అని తెలుసుకొని గ్రహించిన తరువాత, ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు దేవుడు పంపించగా వచ్చాడు, దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నాడు, కాబట్టి ఇతడు దైవభక్తుడు, మన ఇంటికి ఈ దారిలో వెళ్తూ ఉండగా మన ఇంటికి వస్తూ ఉన్నాడు, కాబట్టి తన మనసులో కలిగినటువంటి ఆలోచనను తన భర్తతో పంచుతుంది. ఎంత తెలివి కలదో చూడండి, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. ఎందుకనంటే తన ఆలోచన భర్తకు కూడా తెలియజేసింది. ఎందుకంటే గృహములో, ఇంటిలో ఒక నిర్ణయం చేయాలనుకున్నప్పుడు భార్యాభర్తలిద్దరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. అంతేగాని నీకేం తెలుసులే, నాకన్నా నీకు ఎక్కువ తెలుసా అని భర్త భార్యని కించపరచకూడదు. అలాగే భర్తని భార్య కించపరచకూడదు. ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీలాగా నీవు కుటుంబంలో మరి జ్ఞానము కలిగి ఉండాలని ఈ స్త్రీ మనకు తెలియజేస్తూ ఉంది. ఏం చేసిందంటే, తనకి ఒక దైవ సేవకుణ్ణి మన ఇంటికి పిలవాలి, తన అవసరాలు తీర్చాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని తన భర్తకు తెలియజేసింది. తన భర్తకు కూడా తెలియజేసింది. తన భర్త యొక్క ఆమోదాన్ని కూడా పొందింది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒక నిర్ణయం చేశారని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తుంది. అప్పుడు ఏ విధమైనటువంటి కుటుంబ కలహాలు ఉండవు, భేదాలు ఉండవు, తేడాలు ఉండవు, విభేదాలు ఉండవని ప్రభు వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. తన భర్తను సంప్రదించడం ద్వారా తన ఆలోచన నెరవేరింది. మనకి అప్పుడప్పుడు భోజనమును ఏర్పాటు చేయడం గురించి నేను కొంతమందికి ఫోన్లు చేస్తూ ఉంటాను, లేదా చెప్తా ఉంటాను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఈరోజు మరి భోజనం ఏర్పాటు చేయాలి, సేవకులు వస్తున్నారు, గురువు వస్తున్నారు, భోజనం ఏర్పాటు చేయాలంటే మా ఆవిడని కనుక్కొని చెప్తానంటారు. ఎందుకంటే చేసేది ఆమె కదా అంటారు. తర్వాత వాళ్ళు ఫోన్ చేయరు. ఇక ఒకవేళ స్త్రీతో మాట్లాడినప్పుడు, అమ్మా ఈరోజు గురువులు వస్తున్నారు, మరి ఉపదేశకులు వస్తున్నారు, భోజనం చేయాలంటే అయ్యా మా ఆయన కనుక్కొని చెప్తాను, ఎందుకంటే తెచ్చేది ఆయనే కదా, ఆయన కనుక్కొని చెప్తానంటారు. ఆమె చెప్పదు, మనకి ఫోను చేయదు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి స్థితిలో మనం లేము. అందుకనే మనకి ఆశీర్వాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే, ఆతిథ్యమసకండి, దైవ సేవకుని గుర్తించి ఆతిథ్యం ఇవ్వండి, అప్పుడు మీరు నా బహుమానాన్ని మీరు పొందుకుంటారు. ఆతిథ్యం ఇచ్చడం ద్వారా మనకు జరిగేటువంటి నష్టమేమి లేదు. ఒక పూట భోజనం పెట్టడం ద్వారా మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందమ్మా? మనకు తరిగిపోయే ఆస్తి ఏమైనా తరిగిపోతుందా? తరిగిపోదు. కానీ ఆ మనస్సు లేదు. దేవుడు ఇక్కడ భోజనం గురించి చూడట్లా, మనస్సును చూస్తున్నాడు. ఆ మనసు లేనప్పుడు దేవుని యొక్క దీవెనలు నీకు రావంటున్నాడు. స్వయముగా దేవుడు పంపించిన వ్యక్తికే నువ్వు ఆతిథ్యం ఇవ్వలేకపోతే సామాన్యమైనటువంటి విధవలకు, పేదలకు, నిరుపేదలకు, నిర్భాగ్యులకు, మరి కుంటి వారికి, గ్రుడ్డి వారికి, మూగవారికి, చెవిటి వారికి, అనాథలకు నువ్వేం చేస్తావు? ఇంకా చేయలేవు. అందుకనే దేవుని యొక్క దీవెనలను పోగొట్టుకుంటున్నావని ప్రభు ఈరోజు మనకి వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందంట? దువ్వేసుకుంటుందా? జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని చక్కదిద్దుకొని నిర్మించుకుంటుంది. జ్ఞానము లేనటువంటి స్త్రీ తన ఇంటిని పాడు చేసుకుంటుంది.
తనకి ఇంటికి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా తోసివేస్తుంది. అందుకనే ఈరోజు షునేమ పట్టణ స్త్రీ ద్వారా ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆమెలో ఉన్నటువంటి 3వ లక్షణం ఏమిటంటే 10వ వచనం చదువు. ఆమె తన ఇంటి మీద ఒక గదిని కట్టించి దానిలో ఒక మంచమును, కుర్చీ, బల్ల, దీపము ఏర్పాటు చేసిందంట అని ఆ యొక్క ఎలీషా ప్రవక్త అంటుంది. ఆ సంపన్నురాలైనటువంటి స్త్రీ ఆ ప్రవక్త, అయ్యా మీరు ఈ దారిన వచ్చినప్పుడల్లా మీరు మా ఇంటికి వచ్చి, ఇదిగో నేను పైన ఒక గదిని నిర్మించాను, ఆ గదిలో మీరు ఉండండి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకొని మీరు తరువాత మీ పని మీద మీరు వెళ్ళండి. ఆ సమయంలో నేను ఇచ్చేటువంటి ఈ చిన్న భోజనాన్ని లేదా ఈ దప్పికను తెచ్చుకొని సేద తీరండి అని తన ఇంటి మీద చిన్న గదిని కట్టించిందంట. అంటే ప్రవక్త యొక్క దైవ సేవను బోధించే దైవ సేవకుడిగా గుర్తించి ఆయనకి ఏం చేసిందంట, తన అవసరతలను గుర్తించింది. తన అవసరతలు, ఎండ బాగా ఉంది, కొద్దిగా మంచినీళ్ళు ఇద్దాం, భోజన సమయం అయింది, కొద్దిగా భోజనం పెడదాం, రాత్రి కాలమైంది, ఒక దీపం ఇద్దాం, ఆయనకి బాగా బడలికగా ఉంది, కాసేపు కూర్చోడానికి ఒక కుర్చీ ఇద్దాం. ఇలా ప్రవక్త అవసరాలను గుర్తించినటువంటి స్త్రీ గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చేసినటువంటిది ఏమిటంటే గది కట్టించిందంట పైన. గది అంటే ఏంటి? ఒక స్థలము. గది అంటే ఏంటి? ఒక స్థలము ఏర్పాటు చేసింది. యేసు ప్రభువునకు ఒక స్థలమును ఇచ్చింది. అక్కడ భోజనం పెట్టిందంటే ఎలీషాకు పెట్టినట్టు కాదు, స్వయముగా యేసు ప్రభుకే గౌరవించినట్టు. మంచినీళ్ళు ఇచ్చిందంటే అక్కడ ఎలీషా ప్రవక్తకి ఇచ్చినట్లు కాదు, నేను పంపిన వ్యక్తికి ఇచ్చావు. అంటే యేసు ప్రభువును దేవుని గౌరవించావని ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేసింది? ఒక గదిని కట్టించింది. అంటే ప్రభువుకి స్థలం ఇచ్చింది, అక్కడ ఎలీషాకు కాదు. ఎలీషాలో ప్రభువును చూసుకుని ఒక స్థలం ఇచ్చింది. ఎప్పుడైతే దేవునికి నువ్వు స్థలం ఇస్తావో ఆ స్థలములో నువ్వు ఆశీర్వదించబడతావు. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. మార్కు శుభవార్త యేసు అందరినీ వెలుపలకి పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో శిష్యులతోనూ గదిలోనికి ప్రవేశించను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి అందరూ, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎక్కడికి ప్రవేశించాడమ్మా? గదిలోనికి ప్రవేశించాడు. యేసు ప్రభు వచ్చేసరికి గదంతా నిండిపోయింది. ఆ పిల్ల ఏం చేసింది? చనిపోయి ఉంది. అక్కడ ఒక బాలిక చనిపోయి ఉంది. గదంతా నిండిపోయింది. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఏడవటానికి వచ్చారో, చనిపోయిన బిడ్డను చూడటానికి వచ్చారో. ఆ గదంతా నిండిపోయి ఆ చనిపోయినటువంటి బాలిక చుట్టూ ఉన్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరందరూ కూడా వెలుపలికి పొండి. ఎవరు వస్తారు లోపలికి? ఆయనకు స్థలం ఇవ్వండి. ఆయనకు స్థలం ఇస్తే, ఆయన నీ గృహానికి దర్శిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆ యొక్క సేవకునికి, దేవుని యొక్క సువార్తను బోధించేటువంటి సేవకుడు నీ స్థలములోనికి వస్తే, నీ గృహములోనికి వస్తే నీకు ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడన్నా పిలుచుకున్నావా? అమ్మా నేను వస్తున్నానంటే ఇప్పుడు కుదరదయ్యా అని చెప్తాం మనం. యేసు ప్రభువే అమ్మా నేను వస్తున్నాను మీ ఇంటికంటే ఇప్పుడు కుదరదయ్యా, మేము చాలా బిజీగా ఉన్నాం. ఓకే,
ఈరోజు సునేమ పట్టణ స్త్రీ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు ఇస్తానంటే నువ్వే వద్దనుకుంటున్నావు. ఆమె దైవ సేవకుడని గుర్తించి స్థలం ఇచ్చింది. ఎలీషాకి ఏమి ఇవ్వాలి అక్కడ? ఎవరికి ఇచ్చింది? యేసు ప్రభువు దేవునికి ఇచ్చింది అక్కడ. అలాగే ఇక్కడ చూస్తే బిడ్డ చనిపోయి ఉంది కదా, జనమంతా ఉన్నారు, ఏం ఉపయోగం లేదు. మీరందరూ వెలుపలికి పొండి యేసయ్య వస్తారు. అందరూ బయటకు వచ్చేసారు. యేసయ్య వచ్చాడు, ఆ స్థలంలోనికి వచ్చాడు. బాలిక చేయి పట్టుకున్నాడు. ఓ బాలిక లెమ్ము అన్నాడు. వెంటనే ఆ బాలిక లేచింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునకు స్థలం ఇచ్చింది. అందుకనే ఈ ప్రవక్తకి ఏం చేసింది? ఆమె తన ఇంటి మీద ఏం చేసిందమ్మా? స్థలం ఇచ్చింది. కాబట్టి ఆ స్థలంలోనికి దేవుడు వచ్చి ఉన్నాడు, ఆశీర్వదించబడుతూ ఉంది. అందులోనే కాకుండా తర్వాత ఏం పెట్టింది అక్కడ? మంచం పెట్టింది. మంచము దేనికి గుర్తు? విశ్రాంతి తీసుకోవటానికి. సువార్త సేవలో అలసిపోయి ఉన్నాడు దైవ భక్తుడు. దేవుని సువార్తను బోధించేటువంటి గురువు అవని, ఉపదేశకుడు అవని, సేవకుడు అవని, సువార్తను బోధించేటువంటి వారు అలసిపోయి ఉన్నారు. అలసిపోయినటువంటి ఆ దైవ భక్తునికి విశ్రాంతి తీసుకోవటానికి ఆమె ఏం చేసింది? పరిచర్య చేసింది. అది ఆమెకు ఆశీర్వాదం. సువార్త సేవకునికి పరిచర్య చేయుట. అమ్మా దేవాలయం ఓడ్చలేదు రండి అంటే ఒక్కళ్ళు రారు. చాపలు వేయలేదమ్మా రండి అంటే ఒక్కళ్ళు రారు. పరిచర్య. సువార్త సేవకునికి ఎప్పుడైతే నువ్వు పరిచర్య చేస్తావో అప్పుడు అది దేవునికి చేసినట్లే. దాన్ని కూడా మర్చిపోడంట దేవుడు. మర్చిపోడు నువ్వు చేసిన ప్రతీదీ కూడా. నువ్వు చిన్న క్యాండిల్స్ వెలిగించినా దేవుని పరిచర్య, ఊడ్చినా పరిచర్య, పీఠం సర్దినా పరిచర్య, చాపలేసినా పరిచర్య, వాయిద్యాలు వాయించినా పరిచర్య, కొవ్వొత్తులు వెలిగించినా పరిచర్య, ధూపమేసినా పరిచర్య, లైట్లు వేసినా పరిచర్య. ప్రతి దేవాలయంలో నువ్వు ఏ చిన్న పని చేసినా అది దేవునికి పరిచర్య. దాని ద్వారా నువ్వు బహుమానాన్ని దేనిని మరిచిపోనని చెప్తూ ఉన్నాడు. ఆమె ఏం చేసింది? విశ్రాంతి కోసం ఆయనకి ఏం చేసిందమ్మా? చక్కగా ఒక మంచమును ఏర్పాటు చేసింది. తర్వాత బల్లను ఏర్పాటు చేసిందంట. ఆ రూమ్ ఏర్పాటు చేసి అందులో ఏం చేసింది? ఒక బల్ల పెట్టింది. అవునా? బల్ల దేనికి గుర్తు? మీరందరూ భోజనాలు చేస్తారు కదా ఇంటిలో. ఏం భోజనాలు చేస్తున్నారు? చికెన్ మటన్లు కాదు. ఏం భోజనాలు? టేబుల్ మీల్స్. టేబుల్ మీల్స్. రౌండ్ టేబుల్ వేసుకుని, కుర్చీలు వేసుకుని టేబుల్ మీద వేస్తున్నారు. టేబుల్ మీల్స్ సహవాసమునకు గుర్తు. భార్య, భర్త, పిల్లలు అందరూ టేబుల్ చుట్టూ కూర్చొని అందరూ ఒకేసారి. మన ఇంట్లో టేబుల్ లేదు, చాప వేసుకుంటాం, అందరూ ఆ చట్టులన్నీ కూడా మధ్యలో పెట్టుకుంటాం, చుట్టూ కూర్చుని. అవునా? సహవాసమునకు గుర్తు. కాబట్టి ఈ బల్లపై నలుగురు కూర్చుని భోంచేసేటువంటి స్థలం అది. కాబట్టి ఇక్కడ సహవాసమునకు గుర్తుగా, అయ్యా మీరు మీ శిష్యులు అందరూ కూడా నేను ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి ఇక్కడ భోజనం చేయండి, నేను పైకి తీసుకొస్తానని చెప్పి వారందరినీ కూర్చోబెట్టి భోజనం ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీ, మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఇంకా చూసినట్లయితే కుర్చీ కూడా వేసిందంట అక్కడ. కాబట్టి దైవ సేవకుడు రాగానే ఏం చేయాలి? కుర్చీ అనేవాలి. కుర్చీ లేకపోతే ఏమివ్వాలి? ఒక బల్లన్న ఏదోటి కూర్చోవటానికి. కూర్చోవటం అంటే అర్థం ఏంటి? పనంతా పూర్తయిన తర్వాత మనము కూర్చోవటం అన్నా. మనకు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేసినప్పుడు కూర్చుంటాం. అప్పుడు దాకా కూర్చోండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఆమె ఏం చేసింది? అయా నువ్వు నీ పని పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకొని ఒక కుర్చీని కూడా అక్కడ వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏం పెట్టింది? దీపం పెట్టింది, లైట్. ఇన్నిచ్చి కూడా దీపం లేకపోతే ఏం చేస్తాం? అవునా? మరి దీపము దేనికి గుర్తుగా ఉంది? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము
27వ వచనం. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టినటువంటి దీపము, అది మన అంతరంగములను పరిశీలించుచుండును. చూసారా, దీపము దేనికి గుర్తుగా ఉందంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, అంతరాత్మకి గుర్తు. దేవుడు పెట్టినటువంటి దీపానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఇది నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. మీరు పోట్లాడేటప్పుడు తిడతా ఉంటారు, తిట్టేసింది అప్పుడే ఏం తిడతా ఉంటారు, నీ దీపం ఆరిపోను అంటారు. అంటే అర్థం ఏంటి, నువ్వు చచ్చిపోను. కాబట్టి నీ అంతరాత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మ నిత్యము కూడా వెలుగుతూ ఉండాలి. అప్పుడే మనము సజీవుల లెక్కలో ఉంటామని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ఒక దీపం అనేది వెలగాలి అంటే ఏముండాలి, అందులో నూనె ఉండాలి. నూనె ఉండాలి. ఆ నూనె ఉన్నంత కాలమే ఆ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ఆ నూనె అయిపోతే ఏమవుతుంది, దీపము ఆరిపోతుంది. కాబట్టి ఈ నూనె అనేది ఏంటంటే పరిశుద్ధాత్మ. నూనె దేనికి గుర్తుగా ఉంది, పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నంత కాలము దీపము చక్కగా వెలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉన్నంతసేపు కూడా ఆ దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను విడిచిపెడతాడో అప్పుడు నీ ఆత్మను కోల్పోయినప్పుడు నీ దీపం ఆరిపోయింది అని మనము అంటాం. కాబట్టి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ దీపాలు ఎప్పుడు ఆరిపోయినాయి, పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఆరిపోయింది. అవునా, అప్పటి వరకు బాగానే ఉన్నాయి. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి దీపాలు ఆరిపోయినాయి. కాబట్టి వారు బుద్ధి లేని కన్యకలయ్యారు. దీపమును చక్కగా చక్కదిద్దుకున్నటువంటి వారు బుద్ధిగల కన్యకలయ్యారు. మనం ఎందులో ఉన్నాం? ఆరాధన అంటే, దేవుని ఆరాధన అంటే మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? 7:30 గంటలకే మనకి ఆరాధన. మనం ఎన్ని గంటలకి దేవాలయానికి మనం వెళుతూ ఉన్నాం? పట్టణాలు చదివేటప్పుడు వెళ్తున్నామా? వాక్యం బోధించేటప్పుడు వెళుతున్నామా? లేదా ఆఖరిలో ఆమెన్ అనేటప్పుడు మనం వెళుతూ ఉన్నామా? లేదా జపమాలకి వెళుతూ ఉన్నామా? ఎప్పుడైనా మీరు ప్రశ్న వేసుకున్నారా? ఒకసారి మీరు మరి ఆలోచించండి. దేవుడి సమయంలో శునిమి పట్టణం ద్వారా జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని నిర్మించుకునని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నూనె అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకా ఏమంటది? ఇంకా నూనె అయిపోయింది. అదే సమయంలో యేసు ప్రభు వచ్చేసాడు. వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన పెండ్లి జరిగేటువంటి ఆ యొక్క మండపంలోకి వెళ్ళాలి, కళ్యాణ మండపంలోకి వెళ్ళాలి. ఆయన వచ్చేసాడు, వెళ్ళిపోయాడు లోపలికి. తలుపులు వేసేసారు. వీళ్ళు అప్పుడు నూనె కోసం ఎత్తుకుని గబగబా వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత తలుపు కొట్టారు. మీరెవరో నాకు తెలియదు. సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి వారి మాత్రమే ఆయనకు తెలుసు. కాబట్టి నూనె లేనటువంటి, బుద్ధి లేనటువంటి, సిద్ధపాటు లేనటువంటి స్త్రీలాగా ఉండకుండా షునేము పట్టణం యొక్క స్త్రీ, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎలా ఉందో అలాగా నీవు నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలని వాక్య భాగం ఈరోజు బోధిస్తూ ఉంది. నూనె లేని దీపవలే అలలాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపవలే అలలాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో, పాపం అనే తుఫానులో ఆరిపోతుంది నా దీపం. ఆరిపోతుంది నా దీపం. నూనె లేని దీపవలే అలలాడుచున్నది నా ఆత్మ.
ఆశల వలయంలో ఉన్నాం మనం. ఆశను బట్టి పరుగులు తీస్తూ ఉన్నాం. పాపం అనేటువంటి తుఫానులో మనము చిక్కిక్కుని మన దీపాన్ని మనమే ఆర్పేసుకుంటూ ఉన్నాం. అందుకనే షునేము పట్టణం యొక్క స్త్రీ ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమిటంటే ఆతిథ్యానికి పెద్దపీట వేయండి, దైవ సేవకులను గుర్తించండి, వారు బోధించినటువంటి వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకోండి. అది మీకు ఆదరణకర్తగా ఉంటుంది. తప్పుడు తగినటువంటి బహుమానాన్ని మీరు పొందుకుంటారని ప్రభువు ఈ యొక్క రోజు సువిశేషం ద్వారా మనకి మొదటి పట్టణం ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి 4వ లక్షణం ఆమెలో చూసినట్లయితే ఏముందమ్మా? 11వ వచనం చదువు.